హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. నేను ఈరోజు ఓట్స్ తోటి ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగానే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇలా ఓట్స్ని వేయించుకోవాలి. వేయించుకున్న ఓట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోయిద్దండి. అదే నేను చూపించిన విధంగా వేయించుకుంటే సరిపోయిద్ది. ఇలా ఉండాలండి. అదే బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. 1 ఆనియన్, 1 క్యారెట్, 1 టమాటా, కొంచెం కరివేపాకు వేసి మగ్గబెట్టుకోవాలండి. ఇది ముక్క మెత్తబడే వరకు ఉంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి నేను అవాయిడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే టేస్ట్ సరిపోయిద్దండి. చిన్న బాబుకనే నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేశానండి. ఇది కొంచెం ముక్క మెత్తబడ్డ తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి. నేను 1 కప్పు తీసుకున్నానండి ఓట్స్. మీరు 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో తీసుకోండి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. డైజెషన్ అవ్వని వాళ్ళకి కూడా చాలా బాగా డైజెషన్ అవుతుంది. షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిదండి. వాళ్ళు ఎంత తిన్నా ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మాత్రమే మనం ఓట్స్ వేయించుకొని పెట్టుకున్న ఓట్స్ని పక్కన పెట్టుకున్న ఓట్స్ని తీసుకొని ఈ వాటర్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే మాడిపోయిద్ది. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉండాలండి. చిన్నవాళ్ళ కానుంచి పెద్దవాళ్ళ వరకు ఇది అందరూ తినవచ్చండి. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా వాటర్ అన్నీ అయిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అన్నీ అయిపోయాక ఇలా కొంచెం జావుగా ఉన్నప్పుడే స్టవ్ కట్ చేసుకోవాలి. నేను 1 ఇయర్ బేబీ కోసం కాబట్టి కొంచెం ముందే కట్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే సరిపోయిద్దండి. నేను ప్లేట్లో తీసుకున్నానండి. ఇంకా సరిపోయిద్ది. రెడీ అయిపోయిందండి.